హలో మిసేశ్రావు. G7 శిఖరాగ్ర సమావేశంలో హైలైట్గా నిలిచారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఇటలీ ప్రధానమంత్రి మెలోని. వీళ్ళిద్దరిని కలిపి మెలోడి అని అంటున్నారు సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో. ఎందుకు? ఈ మధ్యకాలంలో ఇటలీ పర్యటన సందర్భంగా నరేంద్ర మోడీ గారు మెలోడీ చాక్లెట్ని ఇచ్చారు. ఎవరికి? మెలోనీకి, రోమ్ నగరంలో. ఆ చాక్లెట్ పేరు మెలోడీ. అది బాగా హైలైట్ అయింది సోషల్ మీడియాలో. వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి ఫోటోలు పెట్టి మీమ్స్ క్రియేట్ చేసి రకరకాలుగా ట్రోల్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా వీళ్ళిద్దరూ బాగా ట్రోల్ అయ్యారు. ఆ తర్వాత ఇప్పుడు G7 సమావేశంలో కలిశారు. G7 సమావేశంలో పాల్గొన్నటువంటి ఆయా దేశాల అధినేతలు కలిసి ఫోటో తీసుకుంటున్నప్పుడు మెలోనీని పలకరించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జోవియల్గా. సోషల్ మీడియాలో మనకు విపరీతమైన క్రేజ్ ఉంది అని చెప్పి ఆయన అంటే, అవునవును, ఎస్ ఇన్స్టాగ్రామ్లో మనం కపుల్స్, పవర్ఫుల్ కపుల్స్ అని చెప్పి ఆవిడ రిప్లై ఇచ్చారు. అంటే ఇన్స్టాగ్రామ్ కపుల్స్గా ఆవిడ ఇప్పుడు ట్రోల్స్ని వీటన్నిటిని తీసుకుంటూ ఉన్నారు. అలాగే బ్రిటన్ ప్రధానమంత్రి స్టార్మర్, ఈ స్టార్మర్కి సిగరెట్ తాగే అలవాటు ఉంది. అలాగే ఇటలీ ప్రధానిగా ఉన్నట్టు మెలోనీకి కూడా సిగరెట్ తాగే అలవాటు ఉంది. ఈ సిగరెట్ మీద చర్చ జరుగుతున్నప్పుడు లైటర్ అడిగారు. ఎవరు? బ్రిటన్ ప్రధాని మెలోనీని అడిగితే, నేను సిగరెట్ మానేశాను, నిన్నటి నుంచి తాగట్లేదని చెప్పి జోవియల్గా, క్యాజువల్గా ఆవిడ జోకులు వేశారు. ఆవిడ సిగరెట్ తాగేటువంటి దాని మీద ఆల్రెడీ ఇటాలియన్ మీడియా అత్యంత అద్భుతంగా గతంలో అనేక సార్లు వ్యాసాలు రాసింది, అలాగే వీడియోస్ చూపించింది మీమ్స్ తోటి సహా. సో G7 సమావేశాల్లో బాగా హైలైట్గా నిలిచినటువంటి వాళ్ళు నరేంద్ర మోడీ గారు, అలాగే మెలోని, వీళ్ళిద్దరికి కలిపి మెలోడీ. మళ్ళీ ఇంకోసారి ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియాలో వీళ్ళిద్దరి మీద ట్రోల్స్, మీమ్స్ తోటి బాగా ఆడుకుంటున్నారు నెట్జన్లు. ఇది ఒక భాగం అయితే, నరేంద్ర మోడీ గారు శిఖరాగ్ర సమావేశాలకు వస్తున్నప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూర్చొని ఉంటాడు. నరేంద్ర మోడీ గారు దగ్గరకు రాగానే లేచి కరచాలనం చేశారు. సో ఆ ఫోటో కూడా, ఆ వీడియో కూడా వైరల్ అవుతుంది. సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎలా విలువనిస్తున్నారు, ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు అనే దాని మీద దాదాపు 16 నెలల తర్వాత ఈ వేదిక మీదనే ట్రంప్ అలాగే నరేంద్ర మోడీ గారు కలుసుకున్నారు. ఆపరేషన్ సింధూర్ క్రమంలో ట్రంప్ ట్రూత్ ఖాతాలో అనేకమైనటువంటి కామెంట్స్ చేశారు. నేనే యుద్ధం ఆపేశాను పాకిస్తాన్ది, భారతదేశం నన్ను అప్రోచ్ అయితే నేనే ఆపేశానని, ఇట్లా రకరకాలుగా ఆయన కామెంట్స్ చేశారు. అనేక యుద్ధాలను ఆపాను, దాంట్లో అత్యంత ఇంపార్టెంట్ ఆపరేషన్ సింధూర్ అని కూడా ఆయన కామెంట్ చేశారు. ఆ తర్వాత ట్రంప్, నరేంద్ర మోడీ గారి మధ్య ఫోన్ సంభాషణలు తప్ప డైరెక్ట్గా కలుసుకున్నటువంటి సందర్భం ఇదే G7 సమావేశంలోనే. ఈ G7 శిఖరాగ్ర సమావేశం ముగిసింది. అయితే ఎలాంటి తీర్మానాలు చేశారు అనేది కనుక మనం అబ్జర్వ్ చేస్తే, నరేంద్ర మోడీ గారు డైరెక్ట్గా అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి చురకలు వేశారని చెప్పొచ్చు. ఏ విషయంలో చురకలు వేశారు? అంతర్జాతీయ జల రవాణా మార్గంలో ఫ్రీ ట్రావెల్ ఉండాలి, రవాణా ఉండాలి అనే దాని మీద ఆయన ప్రసంగిస్తూ, అంతర్జాతీయ జల మార్గంలో ప్రయాణిస్తున్నటువంటి భారతదేశానికి సంబంధించినటువంటి నౌకను పేల్చేసిన సంగతి మనకు తెలుసు, దాడి చేసిన సంగతి తెలుసు. ఆ సందర్భంగా 3 చనిపోయారు. ఈ విషయాన్ని కూడా గుర్తు చేశారు. అంటే ఇండైరెక్ట్గా ట్రంప్కి గుచ్చుకునేలా ఈ ప్రసంగం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. కానీ ట్రంప్ ఏంటి, భారత నౌకను, ఆ నౌక మీద దాడి చేసింది మేం కాదు, ఇరాన్ అని చెప్పి తప్పించుకున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన ట్రూత్ ఖాతా ద్వారా. కానీ ఇప్పుడు అంతర్జాతీయ జల రవాణాన్ని ఫ్రీ చేయాలి, సురక్షితమైనటువంటి ప్రయాణం ఉండాలి, నౌకల్లో ప్రయాణిస్తున్నటువంటి సైలర్స్కి, అంటే నావికులకి ప్రాణభయం అలాగే ప్రాణాంతకంగా ఉంది. కాబట్టి అంతర్జాతీయ జల రవాణా మార్గాన్ని
సురక్షితం చేయాలి అనేటువంటి అంశాన్ని నరేంద్ర మోడీ గారు G7 వేదికగా ప్రస్తావించారు. దీంతోపాటు ప్రపంచంలో ఉండేటువంటి ఆర్థిక అసమానతలు, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు, వెనకబడినటువంటి దేశాలు, ఇవి ఆర్థికంగా చాలా చితికిపోతున్నాయి. ఈ అసమానతల్ని తగ్గించాలి, ఆర్థిక పరిస్థితుల్ని సెట్ చేయాలి అనేటువంటి సూచన కూడా చేశారు. ఆయన ప్రసంగం మొత్తంలో హైలైట్ ఏంటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ని ఉద్దేశించి ఇండైరెక్ట్గా మా సైనికులు, నావికులు, మా సైలర్స్ నౌకలో వెళ్తుంటే చంపేశారు. ఇది అంతర్జాతీయ సమాజం గుర్తుపెట్టుకోవాలి. ఆ అంతర్జాతీయ జల రవాణా మార్గంలో ఫ్రీ ట్రావెల్ ఉండాలి అనేది ఆయన చేసినటువంటి ఒక స్పీచ్. దాంతోపాటు ఆర్థిక పరిస్థితి ప్రపంచంలో ఆర్థికంగా ఇప్పుడు అనిశ్చితి నెలకొనడానికి కారణం ఎవరు అనే దాని మీద. ఇక కెనడా ప్రధానమంత్రి ఆయనైతే ఉక్రెయిన్ రష్యాకి సంబంధించినటువంటి యుద్ధాన్ని ప్రస్తావిస్తూ రష్యా మీద మరిన్ని ఆంక్షలు పెట్టాలి అనేటువంటి అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. ఒకవేళ అదే జరిగితే కనుక మళ్ళీ ఆర్థిక పరిస్థితికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. బట్ కెనడా ప్రధానమంత్రి మాత్రం రష్యా మీద మరిన్ని ఆంక్షలు పెట్టాలి అనేటువంటి విషయాన్ని గుర్తు చేశారు. ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయితే తనదైనటువంటి శైలిలో ఆయన ఇండైరెక్ట్గా గ్రీన్లాండ్ గురించి మాట్లాడారు G7 సమావేశంలో. అంటే గ్రీన్లాండ్ని అమెరికా సొంతం చేసుకునేటువంటి ప్రయత్నం, దాన్ని ప్రస్తావించారు. ఒకవైపు ఏమో ఇరాన్ తోటి యుద్ధం చేసి ఆ యుద్ధం నుంచి వెళ్ళలేక, ముందుకు పోలేక విరమించుకున్నారు అర్ధాంతరంగా. ఇరాను చాలా క్లియర్గా చెప్పింది, మా షరతులు ఒప్పుకుంటేనే ఈ శాంతి ఒప్పందం అని చెప్పి. ఇంకొక వైపు ఇజ్రాయెల్ ఆ ఒప్పందంతో మాకు సంబంధం లేదు అంటుంది. ఇలాంటి పరిస్థితుల నడుమ పలాయనం చెతికిచ్చినటువంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు మళ్ళా గ్రీన్లాండ్ గురించి G7 సమావేశంలో ప్రస్తావించారు. ఒకవైపు ఇరాన్ తర్వాత నెక్స్ట్ క్యూబా అన్నాడు ఆయన. అతను G7 సమావేశంలో గ్రీన్లాండ్ గురించి ప్రస్తావించారు. అంటే రాబోయేటువంటి రోజుల్లో అమెరికా ఇదే దూకుడును ప్రదర్శిస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు G7 సమావేశాల్లో. సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో మాట్లాడారు, ద్వైపాక్షిక అంశాల గురించి మాట్లాడారు, అలాగే వాణిజ్యపరమైన అంశాల గురించి కూడా మాట్లాడారు. ఇవన్నీ కూడా జరిగాయి G7 సమావేశంలో. ఆఫ్ ది లైన్ జోవియల్గా మాట్లాడుకునేటప్పుడు ఆయా దేశాలకు సంబంధించిన ప్రతినిధులు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మెలోని ఇద్దరు హైలైట్గా నిలిచారు. ఈ మొత్తం G7 సమావేశాల్లో సోషల్ మీడియాకి బాగా చిక్కినటువంటి కపుల్స్ ఎవరైనా ఉన్నారంటే ఇన్స్టాగ్రామ్ కపుల్స్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలాగే మెలోని, ఇద్దరు కలిపి మెలోడీ. ఇప్పుడు మీమ్స్, ట్రోల్స్ తోటి నెట్జన్లు బాగా ఫోకస్ చేస్తూ ఉన్నారు. సో దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.